Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. అగ్నివీర్ మురళీ నాయక్ అంతిమ సంస్కారంలో భాగంగా ఇక్కడ ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. పెహల్గావ్లో పాకిస్తాన్ తీవ్రవాదులు 28 మందిని ముట్ట చెప్పితే దానికి ప్రతీకారంగా మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్లో యుద్ధం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మన ప్రాంతానికి చెందినటువంటి మన ఉమ్మడి జిల్లానికి చెందినటువంటి ఎం మురళీ నాయక్ చనిపోవడం జరిగింది. వీరమరణం పొందడం జరిగింది. ఈ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు కన్నీళ్ళు చూస్తూ ఉంటే మనసు తలుక్కుపోతా ఉంది. ఒకడే కుమారుడు 24 ఏళ్లకే వీరమరణం పొంది ఈరోజు యావత్ దేశాన్ని అనంతపురం వైపు చూసేటట్లుగా ఈ మురళీ నాయక్ చేశాడని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మురళీ నాయక్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మన సైనికులకి అదే విధంగా పాకిస్తాన్ సైనికుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలోనే మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మన ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మన మురళీ నాయక్ మన అగ్నివీర్ అక్కడ జన్మించాడు. అదే విధంగా అతను ముఖ్యంగా నేను ఒక సైనికుడు కావాలి, నేను సైన్యంలో చేరాలి అనేటువంటి ఒక పట్టుదల ఉండేది. యూత్ ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సందర్భంలోనే ఆ పోరాటంలో అసువులు బాసడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో బాధ కలుగుతుంది. ఒకే ఒక కుమారుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అయితే అసువులు బాసాడు, దేశం కోసం ఒక ప్రాణాలను అర్పించాడు. భారీ ఎత్తున విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.